ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుందా జ్యువెలరీ పూర్వీ గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. సినిమా అనేది రంగుల ప్రపంచమే అయినా ఇక్కడ కళాకారుల జీవితాల్లో ఎన్నో కోణాలు చూస్తుంటాం. కొందరికి లగ్జరీ లైఫ్ అనుభవించే ఛాన్స్ వస్తే ఇంకొందరి జీవితాల్లో ఊహించని కష్టాలు ఎదురవుతుంటాయి. ఎంతో మంచి పేరు తెచ్చుకున్న కళాకారుల జీవితాలు చివరికి విషాదంగా ముగిసిన ఉదాహరణలు ఉన్నాయి. అలాంటి వారిలో తెలుగు నటుడు రంగనాథ్ ఒకరు. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉన్న రంగనాథ్ హీరోగా కూడా నటించి మంచి పేరు సంపాదించారు. మన్మధుడు, నిజం, అడవిరాముడు, దేవరాయ, గోపాల గోపాల వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలే కాదు, శాంతి నివాసం, మొగలి రేకులు లాంటి ఫేమస్ సీరియల్స్ కూడా చేశారు. రంగనాథ్ అసలు పేరు తిరుమల సుందర శ్రీ రంగనాథ్. సినిమాల్లోకి రాకముందు ఇండియన్ రైల్వేస్లో టికెట్ కలెక్టర్గా పనిచేశారు. అయితే చిన్నప్పటి నుంచే నటన మీద ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగాన్ని వదిలి సినిమాల్లోకి వచ్చారు. 1974లో చందన అనే సినిమాలో మొదటిసారిగా హీరోగా నటించారు. తర్వాత దాదాపు 40కి పైగా చిత్రాల్లో కథానాయకుడిగా కనిపించారు. ఆపై విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా దాదాపు 300కు పైగా సినిమాల్లో నటించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా ఆయన భాగమయ్యారు. పలు టీవీ సీరియల్స్లో కూడా నటించి మంచి పేరు పొందారు. ఆయనకు 2 కూతుర్లు, 1 కొడుకు ఉన్నారు. కానీ ఆయన చివరి జీవితం చాలా ఘోరంగా ముగిసింది. తన ఇంట్లోనే రంగనాథ్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ భార్య చైతన్య ప్రమాదవశాత్తు మంచాన పడినప్పుడు 15 ఏళ్ల పాటు ఆమెకు సేవ చేశారు. 2009లో ఆమె మరణించడంతో రంగనాథ్ చాలా మానసికంగా కుంగిపోయారని చెప్తుంటారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువయ్యాయట. కేవలం 5,000 రెంట్ ఇల్లు తీసుకొని ఉండాల్సి వచ్చినట్టు సమాచారం. 2015లో ఆయన గాంధీనగర్లో తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని జనాలకు షాక్కి గురిచేశారు. ఆయన తన చేతిరాతలో మీనాక్షిని ఇబ్బంది పెట్టొద్దు అంటూ గోడపై రాశారని తెలిసింది. మీనాక్షి అనే పని మనిషి అమ్మను, నాన్నను చాలా సంవత్సరాలు చూసుకున్నారని స్వయంగా ఆయన కొడుకు నాగేంద్ర కుమార్ చెప్పారు. ఆమెకు కొంత ఆస్తి, బ్యాంక్ డబ్బులు కూడా నాన్న ఇచ్చారని తెలిపారు. నాన్నకు సేవ చేసిన ఆ పని మనిషికి మేము డబ్బు కూడా ఇచ్చాం. మా అమ్మ నాన్నకి మాకంటే ఎక్కువ నువ్వే చేశావని ఆమెకు కృతజ్ఞతలు చెప్పామని తెలిపిన రంగనాథ్ తనయుడు నాగేంద్ర తమను మీడియా ఇబ్బంది పెట్టిందని, తమపై నిందలు వేస్తూ కథనాలు రావడం బాధ కలిగించిందన్నారు. ఇంత గొప్ప పేరు సంపాదించిన నటుడు చివరికి ఒంటరితనం, ఆర్థిక సమస్యలతో ఇలా ముగించుకోవడం తెలుగు సినిమా అభిమానులను ఇంకా బాధ పెడుతోంది.